ఒకవేళ లైన్ తప్పింది అనుకో బోటింగ్ ఇద్దాం. లైన్ ఎక్కినాం అనుకో థ్యాంక్ యూ విజిట్ అన్నా కానీ వేసుకోండి, ఎందుకు అవసరమా లేనిపోయిన ఒకటే జీవితం. సేమ్ అడ్వెంచరస్ ఫీల్ ఉంటుంది దాంట్లో పోతే. ఇప్పుడు ఇంత కిందకి దిగాలంటే పెద్ద టాస్క్. ఇది సౌండ్స్ అన్ని రికార్డ్ చేసుకొని థెరపీ టైప్ కూడా యూజ్ చేస్తారు. వాట్ ఈస్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్? చాక్లెట్ ఫ్యాక్టరీ. Hey, hi guys, welcome back to my channel. If you are new here, I am Shivamanitati. I do content on travel, food and lifestyle. If that's something interests you, make sure to hit the subscribe button. And మీకు తెలిసిందే మనం ఊటీ సిరీస్ స్టార్ట్ చేసినాం, దాంట్లో 4th వీడియో. ముందు వీడియోస్ ఒకవేళ చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి, అది చూసి ఇక్కడికి వస్తే మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి పైకర బోటింగ్, పైకర వాటర్ ఫాల్స్ అండ్ ఊటీస్ మోస్ట్ ఫేవరెట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. వీడియో చాలా బాగుంటది, తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఊటీలో ప్లేసెస్ పోలామా? వంగా మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి చూడు, రోడ్ మీదకి వచ్చి ఎలిఫెంట్స్ అవన్నీ, టైగర్స్ అవన్నీ రోడ్ మీద కనిపిస్తున్నాయి. మీరు ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఎప్పుడైనా చూస్తుంటారు చూడు, అది ఇదే రోడ్. ఊటీ టు మైసూర్ రోడ్ చాలా వస్తాయి. ఇది ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కదా, మాక్సిమం అవి ఎప్పటికీ బయటకే వస్తుంటాయి. ఇప్పుడు ఒకవేళ మనకు కనిపించింది అనుకో కిస్మత్, ఇట్లకెళ్ళనే తీస్తా, ఇక కనిపించకపోతే కష్టం. ఇది పైకారా బోటింగ్, పైకారా లేక్. వెల్కమ్ టు పైకారా బోట్ హౌస్. ఇప్పుడైతే వచ్చేసినాం పైకారా బోట్. చూద్దాం, ఒకవేళ లైన్ తప్పింది అనుకో బోటింగ్ ఇద్దాం. లైన్ ఎక్కినాం అనుకో థ్యాంక్ యూ విజిట్ అన్నా. అయితే మేము అందరం కలిసి చూద్దాం. ఇక్కడ ఉంది కదా 2%, 8%, 10% సీటింగ్ ఉందా ఇక్కడ. మాక్సిమం గ్రూప్ ఆఫ్ పీపుల్ పోవడానికి ట్రై చేయండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ పోయినారనుకో మీకు కొంచెం కాస్ట్ తక్కువ అవుతుంది. పెద్ద వర్త్ కూడా అంతేం కాదు. అందరం కలిసి పోతే కూడా చాలా బెస్ట్, మంచిగా చూడొచ్చు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏదో నార్మల్ బోటింగ్ చేసే పదాలు ఇది కూడా చేస్తే కూడా ఫైన్. అదొకటి. ఇప్పుడైతే బోట్ అయితే చూడబోతున్నాం, చూద్దాం అసలు ఎట్లుంటుందో. ఇదొక ట్రిక్. మేము ఒకవేళ వస్తే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళని కూడా అకామిడేట్ చేసుకొని మేము వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు సింగిల్ ట్రావెలర్ కానీ ఇద్దరు అట్లా వస్తే. ఇప్పుడు మేము ఇద్దరమే వచ్చినాం, వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకున్నాం. అట్లా జస్ట్ మాట్లాడితే ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారు. సో మాట్లాడుకొని మీరు క్యాష్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. క్యాష్ లేకపోతే మాత్రం ఇక్కడ నాట్ అలౌడ్ మాక్సిమం. అంటే మా దగ్గర అయితే సిగ్నల్ ఉంది, చాలా మందికి సిగ్నల్ లేదు. క్యాష్ అయితే తెచ్చుకోవడానికి చూసుకోండి. ఇదే అన్నమాట వ్యూ. తోపు ఉంది. బోటింగ్ అయితే ఊపేద్దాం. బోటింగ్ అయితే దొరికింది, మస్తు మందికి ఆపర్చునిటీ దొరికింది. మనం ఎక్కడికి పోయినా దొరికించుకుంటాం. అందుకే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ రావాలంటే చాలా చాలా వీడియోస్ వస్తాయి ముందు. 10% పోతున్నాం అనంగా వీళ్ళు, ఇంకా వీళ్ళు వస్తారు కదా, వీళ్ళంతా మన వ్యాన్ వాళ్ళే, టెంపో వాళ్ళు. అందుకే కలిసి వెళ్ళిపోవడం. లైఫ్ జాకెట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. మ్యాండేటరీ కాదట, కానీ వేసుకోండి, ఎందుకు అవసరమా లేనిపోయిన ఒకటే జీవితం. నేనైతే వేసుకుంటా. ఏమో తెలియదు, నేను ఎక్కడికి పోయినా ఫస్ట్ వస్తే, ఎందుకంటే నాకు మంచి వ్యూ ఇంపార్టెంట్ నీకు చూపించడానికి. అందుకే మాక్సిమం ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను. టెంపోలు కూడా ఏ ఫస్ట్ ఎక్కినా, ఇల్లు నేనే ఫస్ట్ ఎక్కుతా. అదనమాట అయితే స్టోరీ ఏంది. నేను అటు సైడ్ కూర్చున్నా కదా లాస్ట్ లో కూర్చునేసరికి అది లాస్ట్ అయిపోతుంది కదా, అందుకే మెల్లగా వచ్చి మళ్ళీ ముంగటికి వచ్చిన. నేను కూర్చున్న ప్లేస్ రాంగ్ ప్లేస్. ఇది యాక్చువల్ టీమ్ పోతుంది. అది లాస్ట్ లో కూర్చున్నా కదా, చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన. లైఫ్ జాకెట్ ఈజ్ మ్యాండేటరీ. మీకు ఈత రానప్పుడు వచ్చినాకనే వేసుకోవాలా, టైం ఎట్లుంటుందో తెలియదు, అందుకోసం. అబ్బా మధ్యలో బోట్ కనిపిస్తుంది చూడు, ఇది 8% బోట్. ఇది 20 minutes ఫాస్ట్ బోటింగ్ ఉంటుంది. అక్కడ లాస్ట్ లో ఉంది ఫాస్ట్ బోటింగ్ చూపిస్తా, అది ఒక్కటి 10 minutes. మిగతాదంతా సేమ్. బేసిక్ గా అయితే అది 8 seater కంజెస్టెడ్ ఉంటుంది కదా, చాలా కష్టం. ఇదైతే మనకు తిరగడానికి కంఫర్టబుల్ ఉంటుంది. మనం ఏడికైనా తిరుగుడు ఇంపార్టెంట్, ట్రైన్ అయినా సరే. అందుకనే ఎక్కువ బస్ ప్రిఫర్ అయ్యాను, ఎందుకంటే ఒకటే దగ్గర కూర్చోాలంటే చాలా కష్టం. ఇది స్పీడ్ బోట్. అది పోతుంది కదా, సేమ్ అడ్వెంచరస్ ఫీల్ ఉంటుంది దాంట్లో పోతే. చాలా కష్టం బ్లాక్ చేయడం దాంట్లో. జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం పోవాలంటే. ఎవరైనా అడ్వెంచరస్ కావాలనుకుంటే మాత్రం, అంటే కొంచెం అడ్వెంచరస్ గా ఫీల్ కావాలనుకుంటారు కదా, వాళ్ళైతే ఆ స్పీడ్ బోట్ తీసుకోండి. వస్తే మాత్రం చాలా బాగుంది అసలు. స్పీడ్ బోట్ తీసుకుంటే అంటే జస్ట్ ఫర్ అడ్వెంచరస్ కోసం.
లేదంటే నార్మల్ గా మాకు ప్రశాంతంగా మేము అన్ని చూడాలా, మేము అన్ని తీసుకోవాలా, ఫోటోలు అవన్నీ కావాలనుకుంటే మాత్రం 10% బోటింగ్ వండర్ఫుల్. 8% బోట్ కూడా అంత కంజెస్టెడ్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం. 10% బోటే తీసుకోండి, ఉన్న పీపుల్ అంతా గ్యాదర్ చేసినా ఫన్ అంటది. వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ రైడ్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. తప్పకుండా ఎక్కండి, ఒకవేళ చూసుకొని ఎక్కండి మీరైతే. చాలా అంటే చాలా బాగుంది, గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకైతే ముందు ముందు కూర్చొని మస్తు ఎంజాయ్ చేసినాం గ్రూప్ వాళ్ళతో. గ్రేట్. విల్ సీ యు ఇన్ నెక్స్ట్ ప్లేస్. ऊपर भी एक रास्ता जाएगा, वो रास्ता में नीचे जाए तो वाटरफॉल्स, ओके ना, नीलगिरी नायगरा वाटरफॉल्स, पैकरा वाटरफॉल्स बोलेगा, पानी थोड़ा कम रहेगा, ओके ना, डैम तो ओपन नहीं है ना, इसलिए पानी थोड़ा कम रहेगा. పైకర వాటర్ ఫాల్స్ ఇక్కడ రోడ్ స్ట్రైట్ గా పోతే వస్తుంది. ఇవన్నీ పికపింగ్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ మ్యాక్స్. అయితే ఇక్కడ వాటర్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అట, ఎందుకంటే డ్యామ్ ఓపెన్ చేయలేరు కాబట్టి వాటర్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి కదా. చూద్దాం అసలు. ఇది పైకార బోట్ హౌస్ కు జస్ట్ 2 కిలోమీటర్స్ అవే ఉంది, పక్క పక్కనే. వ్యూ అయితే మస్తు అట్లా. అందుకే బోటింగ్ హౌస్ చూసుకున్న వాళ్ళు తప్పకుండా వాటర్ ఫాల్స్ కూడా రండి, వాటర్ ఫాల్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 300 మీటర్స్ ఉంది మేమున్న ప్లేస్ నుంచి. ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి 8:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ ఏమో 5:30కి అయిపోతుంది. మీకు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి, దాని మీద కూడా పోవచ్చు మీకు పోవాలనుకుంటే. చూద్దాం ఒకసారి లోపలికి అసలు ఎట్లా ఉంటుందని. నడిచి కొంచెం ముంగట్టుకు పోతే మనకు వస్తుంది. ప్లాస్టిక్ ఫ్రీ, దీనికి కూడా ఎంట్రన్స్ ఫీజ్. ఓకే ఫైన్. ఎన్న వ్యూ తెలియవా, ఇంత మంచి వ్యూస్ వీళ్ళు ఎట్లా తీస్తారు అర్థమే కాదు అంటే. అందుకేలే దీన్ని ఊటీ అంటారు. ఇట్లాంటి ప్లేస్ లో మంచిగా స్టే చేయబుద్ధి అవుతుంది. నన్ను మంచి ఊటీ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం నన్ను ఫ్రెండ్ చేసుకోండి, నన్ను ఒక 4 రోజులు ఉంచుకోండి దగ్గర. చాలా మంది మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టరు, నా పని నేను చేసుకుంటాం అంతే. తమిళనాడు ఫారెస్ట్ పైకరా ఫాల్స్, గుడ్ ఇనిషియేటివ్. ఇప్పుడు ఇంత కిందకి దిగాలంటే పెద్ద టాస్కే. దిగుదాం, మీకోసం చూపిస్తా. ఇక్కడ చూస్తున్నట్టయితే వాటర్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి చెప్పినట్టు. ఇక్కడ డ్యామ్ ఉంది, ఇక్కడ డ్యామ్ లో వాటర్ ఎడిస్తే ఇక్కడ నిండుతాయి, లేకపోతే మాత్రం ఇట్లా మినిమల్ గా కొంచెం కొంచెం. అక్కడ ముంగడ వ్యూ పాయింట్ ఉంది, ఆ వ్యూ పాయింట్ కాడికైతే పోదాం. అప్పటి వరకు మీకు ఏ ప్రాసెస్ లో అన్న వీడియో నచ్చితే లైక్ అయితే తప్పకుండా చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కన్నా ఫ్యామిలీ గ్రూప్స్ కన్నా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు ఇంత మంచి వ్యూస్. అదిదా వాటర్ ఫాల్ అంటే చిన్నదే, డోంట్ ఎక్స్పెక్ట్ అన్నట్టు వాళ్ళు ముందే చెప్పినారు. దీన్ని కొంచెం మరి కొంచెమే ఉందిలే, దీన్ని వాటర్ ఫాల్ అనలేం కానీ చిన్న వాటర్ ఫాల్. దీంట్లో ఇంకా ఫాగ్ యాడ్ చేసి అంటే యాడ్ చేయలేం కానీ, ఒకవేళ ఫాగ్ ఉండి ఇట్లా మంచిగా ఫుల్ వాటర్ ఉంటే తోపు వస్తుంటాయి. ఇంకా ఇట్స్ ఆల్సో వర్త్, నో ఇష్యూస్. ఇది కూడా వర్తే, కొంచెం మరి అంత కాదు కానీ చూడొచ్చు. సమ్ కైండ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది కదా, అవును చెప్పాలంటే చాలా మంది ఇది సౌండ్స్ అన్ని రికార్డ్ చేసుకొని థెరపీ టైప్ కూడా యూజ్ చేస్తారు. ఇట్లాంటి సౌండ్ వస్తుంది అప్పట్లో. నేనేం మాట్లాడినా జస్ట్ సౌండ్ వినండి. That's it from Paikara Waterfalls. We'll see you in next place. डैम दिखता है देखो, डैम का नाम है कामराजर सागर डैम, ओके ना. 1967 में और 4th चीफ मिनिस्टर कामराजर आया, उनका पीरियड में नीलगिरी डिस्ट्रिक्ट में बनाया 15 डैम, ओके ना. पूरा ड्रिंकिंग वाटर सोर्स के लिए बाहर में एक ही डैम दिखता है, ओके ना. अब लोग रोजा पिक्चर देखा, रोजा पिक्चर में लास्ट क्लाइमैक्स सीन इंडिया पाकिस्तान बॉर्डर, सामने वाला गेट इंडिया गेट, पीछे वाला गेट पाकिस्तान गेट, राइट साइड कश्मीर फॉरेस्ट, ऐसे सेक्टर की शूटिंग निकल दिया.
आप लोग चेन्नई एक्सप्रेस मूवी देखा? चेन्नई एक्सप्रेस मूवी देखा तो शाहरुख खान उनका माँ को जिप्सी में बिठा के ब्रिज से गिरा ना, वही ब्रिज है, सेम ब्रिज. దీనికైతే ఎంట్రీ లేదు, మాక్సిమం బయట నుంచి చూసుకోవడమే. ఈ పైన్ ఫారెస్ట్ కొంచెం ముందు వస్తుంటది. ఈస్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే వచ్చేసినాం. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, చూద్దాం. నేను అప్పుడు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు కూడా ఊటీ అనేదే, అంటే ఊటీ చాలా ఫేమస్ దేనికంటే వన్ ఆఫ్ ద ఫేమస్ అయితే చాక్లెట్స్. అయితే చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. మేము పొద్దున ఒక స్టోర్కి పోయినాం, వాడు ఒక 50-60 టైప్స్ చూపించిన చాక్లెట్. ఇన్ని చాక్లెట్స్ ఉంటాయి అన్నం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇప్పుడు కూడా అట్లా చూద్దాం, ఏమైనా టైప్స్ ఉంటే చూద్దాం. ఎట్లా చేస్తారో తెలియదు, కానీ ఏదో మెషిన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఇవన్నీ. ఇదంతా చాక్లెట్ లవర్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇన్ని చాక్లెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఎంజాయ్ చేయండి అని. ఇంకా చాక్లెట్ కూడా ఇచ్చి టేస్ట్ చేయమని తెలిసి ఇంతే ఉండే. ఇన్ని చాక్లెట్లు ఉన్నాయా సార్, తెలుసా ఎవరికన్నా? దాంట్లో చాక్లెట్ లెక్క అయితే తప్పకుండా ఇట్లాంటి ప్లేస్ కి అయితే విజిట్ చేయగలరు. ఈడ కూడా ఉన్నాయి చాక్లెట్స్. నిజంగా ఇన్ని చాక్లెట్స్ తింటారా అసలు? దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఉండదా? ఏంది మరి గిన్నె చాక్లెట్లు ఇన్ని చేసుకుంటారా అసలు? నేను ఒక చాక్లెటే అట్లాంటిది చాక్లెట్ వల్ల బెనిఫిట్స్ కూడా ఇచ్చినారు. ఇవి అన్ని చాక్లెట్స్ వల్ల బెనిఫిట్స్. ఎవరైనా నీకు చాక్లెట్ ఎందుకు ఫోటో తీసుకొని చూపెట్టాను మా దీంట్లో ఏంటంటే అని. బాబోయ్, ఇవన్నీ హౌ చాక్లెట్స్ ఆర్ మేడ్, దిస్ ఈస్ ద ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే. అండ్ దిస్ ఈస్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ ఊటీ. బాగుంది అన్నారు, అసలు టేస్ట్ అయితే చేద్దాం. 200 grams. 202 packets. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుందట, ఇది బాగుందట. అండ్ ఇక్కడ ఫాస్ట్ సెల్లింగ్ అయితే ఇవి రెండే ఉన్నాయట మేము చెప్పిన ప్రకారం. అవి ఒక 100 grams, ఇవి ఒక 100 grams తీసుకుందాం. మాక్సిమం మిక్సర్ అయితే తీసుకోండి, అంటే వాళ్ళని అడిగితే మాత్రం ఇస్తారు, అడగకపోతే మాత్రం ఇయ్యరు. అదే బెస్ట్ చాయిస్ నన్ను అడిగితే, ఎందుకంటే ఇవన్నీ టేస్ట్ చేసినట్టుంటది, తిన్నట్టుంటది. మన పార్సల్ అయితే వచ్చేసింది. దట్స్ ఇట్ ఫ్రమ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ట్రిక్ ఏంటంటే ఒకటి, ఫస్ట్ ఇది మీరు ఒకవేళ పీక్ సీజన్ కాకుండా నార్మల్ సీజన్ వస్తే మాత్రం ఇక్కడికి వచ్చినాక రూమ్స్ తీసుకోండి, చాలా బెటర్. ఇంకొకటి, వచ్చేటప్పుడు మాత్రం ఒక స్టీల్ లేదా టీ సాసర్ టైప్ ఉంటుంది కదా పెద్దది, అది తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం అంతా హాట్ వాటర్ దొరుకుతుంది, ఒక్కసారి బయట కొంచెం సేపు పెడితే కూల్ అయిపోతుంది. అందుకోసం ఇప్పుడు మీరు హాట్ వాటర్ తెచ్చుకున్నారు అనుకో, ఆ సాసర్లో పోసుకున్నా కానీ మనకు యూజ్ అవుతుంది. అందుకని అండ్ దట్స్ ద ర్యాప్ అప్. మాక్సిమం అన్ని ఈ లెక్క ప్రకారం అన్ని ప్లేసెస్ చూపించినారు. రేపుడ్ ఒకటి ఉంది, రేపుడ్ చూద్దాం. ఇప్పటి వరకు వచ్చిరంటే నా వీడియో ఇంట్రెస్టింగ్ ఉండో, కంటెంట్ నచ్చో, హెల్ప్ఫుల్ అయ్యో ఇక్కడ వరకు వచ్చి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇట్లాంటి వీడియోస్ మరిన్ని రావడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ చేసుకున్నందుకు. తప్పకుండా షేర్ చేయండి. ఐ విల్ కమ్ విత్ నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్లేసెస్ టు విజిట్ ఇన్ కూనూర్.